ఏలియన్స్ మన భూమి మీదే కాకుండా ఇతర గ్రహాలలో ఉండే మనలాంటి బుద్ధిజీవులను ఏలియన్స్ అంటారు. అసలు ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి ఎన్నో ఏళ్ల నుండి గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుండి రేడియో తరంగాలను విశ్వంలోకి పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికి కూడా ఏలియన్స్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. అసలు మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు స్పందించడం లేదు? అసలు అవి ఉన్నాయా లేదా? ఉంటే అవి ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకటైన హెన్రికో ఫెర్మి 1950లో తన సహచరుడు ఇలా అడిగాడు: ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషిలాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని ఫెర్మి భావించాడు. గ్రహాంతర వాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్స్ అసలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్న చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రశ్నకు విరుద్ధంగా సమాధానం ఇచ్చిన వెంటనే వాటిని ఫెర్మి పారాడాక్స్ అనే పేరుతో పిలుస్తారు. సెటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబు వెతుకుతూనే ఉంది. ఇతర గెలాక్సీలో కాకుండా కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే కనీసం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల చుట్టూ తిరిగే మన భూమి లాంటి గ్రహాలు ఏదో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వాటిలో కనీసం ఏదో ఒక గ్రహం మీద మనలాంటి బుద్ధిజీవులు ఉండవచ్చు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన 3 విద్యావేత్తలు దీనికి విరుద్ధమైన ఫెర్మి పారాడాక్స్ గురించి మళ్ళీ లెక్కలేశారు. వారు దీనికి సంబంధించి ఒక అధ్యయనం కూడా చేశారు. దానికి వారు డిజాల్వింగ్ ద ఫెర్మి పారాడాక్స్ అని పేరు పెట్టారు. ఈ అధ్యయనం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక బుద్ధిజీవి మానవుడు మాత్రమే అని వారు అంచనా వేశారు. అంటే దీని అర్థం ఒకటి, విశ్వంలో ఏలియన్స్ ఉండడం దాదాపు అసాధ్యమని వారు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయానికి వారు ఎలా వచ్చారో కొంచెం తెలుసుకుందాం. ఈ అధ్యయనం చేసిన 3 శాస్త్రవేత్తల్లో ఎండర్స్ షాండబర్గ్ ఒకరు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు. మరో శాస్త్రవేత్త పేరు ఎరిక్ డిక్స్లర్. ఈయన నానో టెక్నాలజీ కాన్సెప్ట్ చాలా ప్రసిద్ధి చెందింది. వీరితో పాటు అక్కడ మిక్ సెంటర్లో ఫిలాసఫీ ప్రొఫెసర్ టాడ్ ఆర్డ్ కూడా ఈ అధ్యయనం కోసం పనిచేశారు. ఈ సరికొత్త అధ్యయనంలో ఫెర్మి పారాడాక్స్లోని డ్రేక్ సమీకరణం అనే గణిత ఆధారాన్ని విశ్లేషించారు. డ్రేక్ సమీకరణాన్ని మొదట్లో కూడా ఉపయోగించేవారు. దీని ద్వారా ఏ గ్రహాలపై జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారో వాటి జాబితాను తయారు చేయవచ్చు. ఈ అధ్యయనంలో జీవుల మనుగడకు సంబంధించిన ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాత విశ్వంలో ఉన్న ఒకే ఒక తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి 39 నుండి 85% వరకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వంలో వేరే బుద్ధిజీవులు లేవని చెప్పడానికి ఒక స్పష్టమైన అవకాశాన్ని మేము గుర్తించాం. అలాంటి సంకేతాలు లభించకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తీవ్రమైన అనిశ్చితి ఆధారంగా విశ్వంలో మనం మాత్రమే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండవచ్చని మేము ఒక నిర్ణయానికి వచ్చాం అని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే ఏలియన్స్ లేదా ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఉండే అవకాశాలు తక్కువే అయినా ఎక్కడైనా ఏదైనా తెలివైన గ్రహాంతరవాసి ఉండవచ్చని భవిష్యత్తులో అనిపిస్తే మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు అని అధ్యయనంలో పాల్గొన్న షాండ్బర్గ్ అన్నారు. అంటే ఫెర్మి పారాడాక్స్కు పరిష్కారం అంత సులువు కాదని దీని అర్థం. అయితే నా అంచనా ప్రకారం ఈ అనంత విశ్వంలో ఏలియన్స్ లేవని మనం అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఏదో ఒక గ్రహం మీద ఏదో ఒక గెలాక్సీలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.